పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి గొలుసు పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ నాది 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 నక్కిలి గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి గొలుసు పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పేరెంట్స్ మాట్లాడతారా? మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడితేనే కదా మిగతా వాళ్ళకి ధైర్యం. ఎవరైనా ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు అక్షరాలు అదే పనిచేస్తుంది
ఏ టెస్ట్లో చేసుకోకుండా చూపించుకుని జస్ట్ చూపించి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఏంటంటే సార్ ఎలా చెప్పారో సార్ చెప్పినట్టు సార్ ట్రీట్మెంట్ అంతా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను ఆ టైంలో ఎంత బాధపడ్డాను హ్యాపీగా ఉన్నాను. అంటే నేను ఎంత ధైర్యం ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా చాలా బాధపడిపోయాను. ఇప్పుడు ఎలాగా అసలు తన మామూలు రికవర్ అవుద్దా అనుకున్నాను. చక్కగా రికవరీ చేశాడు. సార్ చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్టు చక్కగా చేయించుకుంటే అందరూ కూడా నార్మల్ పిల్లల్లాగా ఇంకా బాగా తయారవుతారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. థ్యాంక్ యూ సార్. నార్మల్ పిల్లల కన్నా చక్కగా తయారవుతారు, చక్కగా చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ విన్నారు. లైఫ్ లో చాలా తక్కువ మంది ఇంత స్ట్రగుల్ చూస్తారు. స్ట్రగుల్ దాటి నెగిటివ్ వాళ్ళు ఆబ్వియస్ గా లైఫ్ లో విన్నర్సే అవుతారు. సో చాలా హెవీ అయింది. జస్ట్ మనం కొంచెం ఆడుతున్నాం. అవునా? గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్కువ మాట్లాడుతున్నాను. నా ప్రొఫెషన్ టీచర్. సో యాక్చువల్లీ నాకు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ముందే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా చాలా 6 months ఫైట్ చేసి గెలిచామండి. అది మనం అందరం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏడిస్తే కాదు, మనం రేపు నుంచి మన బాబుకి ఏ ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే. ఇక మనం మైండ్లో తీసేయండి సార్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటుకొని బయటకు వచ్చేసాము. సో మన మైండ్లో ఇంకా అదే పెట్టుకుంటే ఏం కాదు మనకి. ఓకే, అసలు యాక్చువల్లీ ఇది నేను ఎలా డిటెక్ట్ చేశాను ఏంటి, బేసికలీ నేను పిహెచ్డి చేస్తున్నానండి ఆంధ్ర యూనివర్సిటీలో. నేను నాకు అసలు యాక్చువల్లీ చాలా మంది అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు అంటారండి. కానీ నేను అంటే నా రీసెర్చ్లో కూడా నాకు ఇది పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్స్ అండి. సో నా కొలీగ్ ఈజ్ ఆల్సో కెమిస్ట్. సోమనాయుడు గారు వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ ఇక్కడ అయిందండి. ఆల్మోస్ట్ 1 month and a half అయిపోయింది. నేను తనకు కాల్ చేశాను, ఎందుకంటే ఐఎమ్ రెగ్యులర్లీ టాకింగ్ విత్ హిమ్ బికాస్ హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎలా ఉంది పాపకి, ఎలా ఉంది అని చెప్పేసి. సో నాకు ఎప్పుడైతే ఐడెంటిఫై చేశానో నేను ఇమ్మీడియట్గా అతను కాల్ చేశాను. అతను నాకు ఒకే ఒక మాట అన్నాడు, శివ నేను నీ ముందు ఉన్నాను, నువ్వు ఇంకోటి ఏది ఆలోచించుకు, మన విశాఖపట్నంలో హాస్పిటల్లో ఓన్లీ 1 doctor. మరి నేను ఒక డాక్టర్ గురించి కాదు, ఇక్కడ ఉన్న అందరు డాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. అంటే నాకు అని చెప్పగానే నేను మైండ్లో ఇంకొక థాట్కి వెళ్ళలేదు. నాకు చాలా మంది అక్కడ ఇక్కడ తీసుకెళ్ళమని చెప్పారు, నేను ఇంకో థాట్ పెట్టుకోలేదు. డైరెక్ట్గా వచ్చాను. నాకు రాకేష్ రెడ్డి గారు కావాలి సార్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నాకు సార్ లక్కీగా నాకు అపార్ట్మెంట్ ఇచ్చారు నాకు. సో ఆ రోజు నైట్ జరిగిన సందర్భం మీకు చెప్తున్నాను. అది యాక్చువల్లీ నేను చెప్పాలి మీ అందరికీ. 2:30కి నర్స్కు మెసేజ్ వచ్చిందండి, బాబుకి ఇమీడియట్గా బ్లడ్ టెక్కిస్తాను. అరౌండ్ నైట్ 2:30 అండి. నేను యాక్చువల్లీ ఫైట్ చేశాను నేను ఆ టైంలో కూడా. నర్స్ నాకు ఇలా మెసేజ్ చూపించారు, ఏమని అంటే సార్ ఇప్పుడు పెట్టారండి అని చెప్పేసి. అరే హీ వాజ్ థింకింగ్ అబౌట్ మై సన్ అరౌండ్ 2:30. సో డెఫినెట్లీ నేను ఇక్కడ సక్సెస్ అవుతానని హోప్ క్రియేట్ చేస్తున్నాను. నేను అప్పటి నుంచి కూడా యాక్చువల్లీ రాకేష్ రెడ్డి గారు ఎక్కువగా మాట్లాడరు. బట్ ఏంటి అంటే నేను ఇదంతా రీసెర్చ్ చేసుకుంటాను. నేను సార్ చెప్పిందంతా నాకు ఆల్రెడీ తెలుసు నాకు ఏంటి అనేది. మా ఫ్రెండ్ నాకు ఆల్రెడీ చెప్పాడు, ఏంటి నెక్స్ట్ ఈ ఇంజెక్షన్ దేనికి వస్తుంది, ఇవేంటి. సారీ నేను ఎక్కువగా డ్యూటీ మీద బుర్ర తినేసి ఉంటాను నేను ఎక్కువగా ఏంటి అనేది. అయితే ఇది 90% క్యూర్ అండి. నేను ఇంకొకటి చెప్తున్నానండి, అమెరికాలో ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతున్నారో ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా అదే సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. మీరు ఎక్కడికెక్కడో డాక్టర్ పరిగెట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి, అవేర్నెస్ ఇవ్వండి. ఎక్కడికెక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు లేదు. మన విశాఖపట్నంలో బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ డాక్టర్స్. ఐ ఓన్లీ సజెస్ట్ దిస్ హాస్పిటల్. ఇప్పుడు నేను
నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 6 years వాళ్ళు ఫుడ్ ఏం తినాలి ఏంటి అనేది నేను గైడ్ చేస్తున్నాను నేను అనేది. సో నాకు రైట్ నౌ డే 1 నుంచి ఇప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్. నాట్ ఓన్లీ రాకేష్ గారు లేని సమక్షంలో నాకు ప్రవీణ మ్యామ్ సపోర్ట్ చేశారు, రజనీ మ్యామ్ సపోర్ట్ చేశారు, తర్వాత మర్చిపోయాను ఎస్ అందరూ నాకు సపోర్ట్ చేశారండి. నర్సెస్ అండి నాకు 24 hours స్పాట్ అవుతున్నారు. ఎందుకంటే నేను అప్రిషియేట్ చేయాలి ఇంటి కూడా. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వచ్చి ఇలా ఉంది ఏంటి ఎలా ఉంది ఏంటి ఒక చిన్న సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బిఎంటీ హాస్పిటల్లో ఒక నర్స్ అండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మా బాబుకి వామిటింగ్ అవుతున్నప్పుడు యాజ్ ఎ మదర్ మన చేతి పట్టుకుంటాం కదా, అలాగా హ్యాండిల్ చేశారండి. సార్ రియలీ సార్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ సార్. నేను ద వే యువర్ సపోర్టెడ్ అండ్ ఇక్కడ డాక్టర్ ఒక మెడిసిన్ వెళ్ళిపోతుందండి, అదొక ట్రీట్మెంట్ అయితే మనం ఇప్పుడు ఇస్తున్న ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అది మనం మైండ్లో పెట్టుకోవాలండి. ఏదో పనికిరానివన్నీ కాదండి, ఒక ప్రోటోకాల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు మనం అన్ని విటమిన్స్ సంబంధించిన ఒక 1 week లో త్రూ డైట్ అండి అది ఇచ్చామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే ఇది 90% క్యూర్ అండి. మనం ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ సక్సెడెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మాట్లాడారు. చాలా మందికి ధైర్యం ఇచ్చారు. ధైర్యం వస్తుంది. మెజారిటీ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. అండ్ ఐ హోప్ నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన పిల్లలందరూ పేరెంట్స్ దే షుడ్ ఫార్మ్ ఏ సపోర్ట్ గ్రూప్స్. అంటే సపోర్ట్ గ్రూప్స్ అనేవి అమెరికా ఇలాంటి కంట్రీస్ లోను చాలా వెల్ ఫార్మ్ గా ఉంటాయి. ఇది ఈ జర్నీ ఎవరైనా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, ఒక చిన్నపిల్ల 1 ఏడాది పిల్ల 2 ఏళ్ల పిల్లకి ఈ రకమైన జబ్బు వస్తే పేరెంట్స్ కి ఎంత స్ట్రగుల్ ఉంటుందో అది అంటే మనం అందరూ చూసుకుంటారు రోజు. బట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు సో సపోర్ట్ గ్రూప్ లాగా ఉంటే ఒకరికి ఒకరు తోడున్నట్టు. అంటే వాళ్ళు ఆల్రెడీ జర్నీ క్రాస్ చేసిన వాళ్ళు మీ పిల్లకి ఇలాగా చేయండి, ఈ టైంకి ఇలా ఉంటుంది, ట్రీట్మెంట్ వెళ్ళలేకపోతున్నాం అంటే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు దానికి కాదు, భయం ఉంది అని అంటే దానికి డైట్ చెప్పినట్టు డైట్ ఏమైనా ఎలాగ తీసుకోవాలి అంటే దాన్ని సో ఇలా సపోర్ట్ గ్రూప్ ఫార్మ్ చేయాలన్నది ఒక అది ఖచ్చితంగా చేద్దాం. సో ఆ పార్ట్లోనే ఐ థింక్ వీ హావ్ టేకెన్ ఏ సోషల్ వర్కర్ ఆల్సో బాలరాజ్ గారు జాయిన్ విత్ us. సో హీ విల్ బి యువర్ సపోర్ట్ కాంటాక్ట్ అన్నమాట. ఇతను పీడియాట్రిక్ ఆంకాలజీ అంటే పిల్లల కాలకు క్యాన్సర్ విభాగానికి సోషల్ వర్కర్ జాయిన్ అయ్యారు. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ నీడ్స్. అంటే ఏమైనా సైకలాజికల్ సపోర్ట్ కానీ లేకపోతే ఈ ట్రీట్మెంట్ తాలూకు సపోర్ట్ కానీ ఏం ట్రీట్మెంట్ ఏ టైంకి అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం రావాలి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈజ్ ద పర్సన్ దట్ యూ విల్ టేక్ కేర్. అండ్ థ్యాంక్ యూ అక్షరాజ్ ఫాదర్ అండ్ మైదర్ ఫాదర్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ఆల్ చాలా బాగా మాట్లాడారు ఇద్దరు కూడా. అండ్ ఐ థింక్ అవర్ బాస్ ఇస్ హియర్ డాక్టర్ మురళీకృష్ణ గారు. సార్ ప్లీజ్ చాలా బాగా సార్ ఇప్పుడు మీ అందరికీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఏంటంటే నేను బాస్ అంటే పిల్లలందరికీ యాక్చువల్గా ఇక్కడ ఇంతకు ముందు కన్నా ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువ బాగా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం యాక్చువల్గా రాకేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మనకి ఇలాంటి హాస్పిటల్ ఇలాంటి అవకాశం టెక్నికల్గా వచ్చిందని చెప్పుకోవాలి. అలాగనే ఇంకో డాక్టర్ గారు కూడా ఉన్నారు, చంద్రశేఖర్ గారు కూడా ట్రీట్ చేస్తారు. 2 years బ్యాక్ యాక్చువల్గా చిల్డ్రన్స్ డే చాలా పెద్ద ఎత్తులో అక్కడ ట్రీట్మెంట్ మేము చేయడం జరిగింది అనమాట. కోవిడ్ వల్ల మేము చేయలేకపోయాము. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ మనం సెలబ్రేట్ చేయొచ్చు. కాబట్టి అది ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ అన్ని బాగుంటే చేస్తాము మీ అందరితో పాటు. సో మేము కూడా మీ అందరూ ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఇలా స్పెండ్ చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాము. పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ప్రాబ్లం వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి నెగిటివ్ గా కూడా ఉంటారు, అది మనం చేయించాలా అది అని. బట్
మీరు అంతే ఉత్సాహంతో అంత ఇంటెన్స్ గా మనం బాగా చేయించుకోవాలనేది మీరు అంటే మనీ పెట్టడం ఒకటే కాదు, గవర్నమెంట్ ఇచ్చిన మనం పెట్టుకున్నాం, కానీ చాలా శక్తి కావాలి ఫ్యామిలీ అందరికీ ఫైట్ చేయడానికి. సో ఇదంతా మీరున్నందుకు మా వైపు నుండి పూర్తిగా ఏమేమి చేయాలో అవన్నీ చేయాలని అనుకుంటున్నాము. అందుకనే పిల్లల వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవి చేయకుండా పూర్తిగా చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. అలాగనే ఎక్కడ లేదు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఫెసిలిటీ ఇక్కడ ప్రత్యేకంగా వేరే దగ్గర పెట్టి ఎవరికైతే అవసరం అవుతుందో, అంటే అవసరం రాకూడదు, ఎవరికైనా అవసరం అయితే కూడా దాంట్లో క్యూర్ అయిపోతుంది. కాబట్టి అవసరమైన వాళ్ళందరికీ చేసే ఫెసిలిటీ కూడా క్రియేట్ చేశాము. లక్కీగా గవర్నమెంట్ కూడా అన్ని రకాలైన అంటే తక్కువ ఎక్కువ మనీ పక్కన పెట్టేస్తే అన్ని రకాలైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీస్ కూడా ఆరోగ్య పథకంలో ప్రజలకు ఎక్కువ మంది డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి అవన్నీ నిన్నటితో పూర్తిగా పెట్టడం జరిగింది. సో ఎవరికైనా అలాంటి ఫెసిలిటీ అవసరం వచ్చినా అది ఫ్రీగా చేయించుకునే అవకాశం, ఓకే కొంచెం గ్యాప్ ఉన్నా కానీ కష్టపడితే చేయొచ్చు. సో అందుకని మేము కూడా గవర్నమెంట్ ప్రతినిధులు అయి ఉన్నాము. సో విష్ యూ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో నెక్స్ట్ ఇయర్ కంటే ఈరోజు ఎవరైతే ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ హీరోస్ నెక్స్ట్ ఇయర్. సో we all wish you a very happy Children's Day. పిల్లలందరూ రండి. ఏం కండి ఎవరు కట్ చేస్తారు? అందరు కట్ చేస్తారా? అదే చేయవేయండి. లేకపోతే ఇంకోసారి చూడండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నవ్వండి, మాస్కులు పెట్టుకున్నాం. ఫోటోస్ దిగామా ఒక్కసారి? సెల్ఫీ తర్వాత అందరూ కొట్టింది. మాస్క్ తీసుకోండి సార్. కొంతమంది పేరెంట్స్ చాలా బాగా మాట్లాడారు సార్. సింహాన్ని ఎవరు చంపుతారు ఇప్పుడు?
అయితే